ఊకే చికెన్ మటన్ ఏం తింటాం అనుకునేటోళ్ళు ఐతారం పుట్ట చేపలు తెచ్చుకుంటారు. మార్కెట్కి పోయి 100-150 పెడితే మంచిగా కిలో చేపలు వస్తాయి. ఇక పొలుసులు గిలుసులు లేకుండా రాకి తోకలు ఈకలు కత్తిరించి రౌండ్గా కట్ చేయమంటే రౌండ్గా, ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసి కవర్లు వేసి ఇస్తారు. ఇక ఇంటికి తీసుకుపోతే మా అక్కలు మంచిగా పులుసు పెడితే కుమ్ముడు గుమ్ముతారు. ఇక ముచ్చట ఏందంటే దొరికించుకుంటానికి ఇల్లు పుణుకులాలుడు పట్టుకోరి చూద్దామని అవి జారకునుడు. హగో గీ అన్న అయితే దీనెమ్మటే పడ్డాడు పో. గీ అక్క కవర్లకు అమ్ముదామని చూస్తా అంటే ఒక్కటే ఉరుకుడు ఉరుకుతుంది శాప. హీడ ఓ గన్న సంచి పట్టుకుంటే ఇంకో గన్న దొరకబట్టి సంచిలేస్తున్నాడు. మంచిగా చూడుర్రి, వీళ్ళు చేపలు పట్టేది షెర్ల కాదు, వరద కొట్టుకొచ్చినాయి కాదు. మహబాద్ జిల్లా మరిపేట కాడ చేపల లోడుతోనొస్తున్న వ్యాన్ బోల్తా పడితే గీ తీర్లు ఎగబడ్డరు. హగో ఎగురుకుంటా రోడ్డు మీదకి ఎట్లా పోతున్నాయో అన్ని సుత కొర్రమట్టలే ఉన్నట్టున్నాయి. మోదాలు వెనక ముందు ఆడిరు గాని హాటెనక ఓగలెనుకోగలు తల్లుగుడు తలిగే వరకు ఒక్క శాప సుత లేకుండా పొతం పెట్టిర్రు. హరే టక్కరైన డ్రైవర్ కు ఏమన్నా అయిందాని సుత పట్టించుకునుడే లేదు. కౌస్ అంటే కోసుకునుడేనాయే. ఇలా ఊరంతా చేపల కూర వండుకోవచ్చు పో.